ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి సంబంధించి ఇటు కొన్ని ప్రాంతాల్లో, ఇస్లామాబాద్కి సంబంధించి మరికొన్ని ప్రాంతాల్లో, ఇటు స్వాత్ వరకు కూడా ఇటు భూ ప్రకంపనలు అక్కడ కనిపించాయంటూ మనకి మ్యాప్ చూస్తే అర్థమవుతోంది. దాంతోపాటు కలాం కావచ్చు, కోహిస్తాన్ కావచ్చు, చిత్ర ఈ ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉండింది. పాకిస్తాన్ మాత్రం ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ రియాక్ట్ కాలేదు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం స్వాత్ వరకు కూడా ఈ ప్రభావం ఉంది అంటూ కూడా మనకు తెలుస్తోంది. దాదాపుగా ఈ భూకంప తీవ్రత మనకి భారత్ వరకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కాస్త మనకు కనిపిస్తోంది. దాంతోపాటు తజికిస్తాన్ మీద, అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పటికే 2 సార్లు ఈ భూకంపం వచ్చింది అనేది మనకు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి ఇంపాక్ట్ అనేది పెద్దగా మనకి లేదు. కానీ బట్ ప్రజెంట్ భూకంప తీవ్రత చూసుకుంటే 4.2 తీవ్రతతో పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. ఇప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ ఈ భూకంపం మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వన్స్ భూకంపం వస్తే కనుక దాని ఆ భూకంప తీవ్రత ప్రకంపనలు కంటిన్యూ అవకాశాలు మనం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలోనే భారత్లో ఇన్ఫాక్ట్ పాకిస్తాన్లో ఈ భూకంప తీవ్రత ఎప్పుడైతే గుర్తించారో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది పాకిస్తాన్లో. వారం వ్యవధిలో ఇది 2వ భూకంపం. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా భూమి కంపించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది, ఫైల్ షాట్స్ మీరు చూడడం జరుగుతుంది. గతంలో కూడా అంటే నిన్న కూడా భూమి కంపించిన పరిస్థితి అక్కడ కొన్ని ప్రాంతాలకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ గత ఏప్రిల్లో భూమి కంపించిన పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు, ఫైల్ షాట్స్. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూడా ఈ ప్రకంపనలు మనకి కనిపించారు, అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఎటువంటి డ్యామేజ్ రిపోర్ట్ కాలేదు, ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదనేది మనకు అందుతున్న సమాచారం. భారత్ సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఏం చెబుతుందంటే పాకిస్తాన్లో 4 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అనదర్ ఎర్త్ క్వేక్ అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి వారం రోజుల వ్యవధిలోని ఇది 2వ భూకంపం. ఇప్పటికీ ఇబ్బందికి గురవుతోంది అక్కడ. ఇటు ఏప్రిల్ 30వ తారీఖున కూడా 4.4 మ్యాగ్నిట్యూడ్తో ఒక భూకంపం సంభవించింది. దానికన్నా ముందు చూసుకున్న సందర్భంలో ఏప్రిల్ 12వ తారీఖున కూడా ఒక భూకంపం సంభవించింది 5.8 తీవ్రతతో. ఇలా అనేక భూకంపాలు ఈ మధ్య కాలంలో ఏర్పడిన పరిస్థితి. అయితే కారణం ఏంటి అనేది మాట్లాడుకునే సందర్భంలో యురేషియన్ అలాగే ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు ఈ 2 కూడా ఒకదానికొకటి ఓవర్లాపింగ్ అనేది జరుగుతోంది అనేది అనుకుంటున్న సమాచారం. బలూచిస్తాన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, లేకపోతే గిల్గిత్ బల్తిస్తాన్ ఈ ప్రావిన్స్లకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్లో ఎక్కడొక చోట భూకంపం అనేది మనకు అనిపిస్తోంది. అది ఏప్రిల్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు మేలో కావచ్చు, గత కొద్ది నెలల క్రితం చూసుకున్న సందర్భాల్లో కావచ్చు. ఇలా వరుస భూకంపాలు పాకిస్తాన్ని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ సందర్భంలో ఇటు భారత్తో యుద్ధంలోకి దిగుతామంటూ పాక్ ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో భూకంపం వాళ్ళకి దెబ్బ మీద దెబ్బగా మారిందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. మరిన్ని భూకంపాలు